హలో ఫ్రెండ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన కేసులు వేస్తున్నారంట. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పేటిఎం బ్యాచ్ అంటూ వైసీపీకి అమ్ముడుపోయాడంటూ చిన్న చితక వ్యక్తులు కాదు, సాక్షాత్తు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు గారు కూడా ఒక వీడియోలో మాట్లాడుతూ అన్నారు ఫ్రెండ్స్. నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అమ్ముడుపోయే వ్యక్తిత్వం కలవారా? అసలు ఆయన సంపాదన ఎంత? అలా ఒక పార్టీకి కొమ్ము కాసి సంపాదించుకోవాల్సిన అవసరం ఆయనకుందా? అసలు ఆయన మాట్లాడింది ఏంటి? కూటమి ప్రభుత్వానికి సపోర్టర్స్ అర్థం చేసుకుంది ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తన సోర్స్ ద్వారా కొన్ని తెలుసుకున్నాను, వాటిని నేను చెప్తున్నానని చెప్పారు. ఇదే విధంగా ప్రీవియస్ గా కొంతమంది వర్గాల ద్వారా నేను తెలుసుకున్నానని కొన్ని విషయాలను చెప్పాడు కదా, అప్పుడు వాళ్ళపైన తీసుకునే చర్యలు ఇప్పుడు ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన తీసుకుంటున్నారు? అప్పుడు వాళ్ళపై వేయని కేసులు ఇప్పుడు ఎందుకు ఈయన పైన వేస్తున్నారు అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి పెడితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎంతగానో డీప్ గా విశ్లేషిస్తూ ప్రతి టాపిక్ పైన తన అనాలిసిస్ ని ఇస్తుంటారు. ఎక్కడ కూడా బయాస్ గా ఉండదు, ఎవరిని ఆయన సపోర్ట్ చేయడు, అపోజిట్ కూడా చేయడు. ప్రజలకు ఏదైతే అవసరమో, ప్రజలకు ఏదైతే మంచిదో, దేశానికి రాష్ట్రానికి ఏవైతే మంచిదో అన్నది ఆయన వీడియోలలో ఎప్పటికప్పుడు ఆయన చెప్తూనే ఉంటాడు. ఇలాంటి వ్యక్తి రీసెంట్ గా ఒక న్యూస్ ఛానల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, జనసేన పార్టీ వాళ్ళు ఎలక్షన్ల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు ఖచ్చితంగా పంపిస్తాం అన్నట్టుగా చాలా చోట్ల వాగ్దానాలు చేశారని, అండ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెంట్రల్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడగ్గా అక్కడ సెంట్రల్ నుంచి సమాధానం అనేది సానుకూలంగా రాకుండా, కూటమి ఎలాగో మా పక్షం ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే మా పక్షం ఉంటారు, అతడు కూడా మాకు స్నేహితుడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారన్నట్టుగా నాగేశ్వరరావు గారికి కొన్ని సోర్సుల ద్వారా తెలిసిందన్నట్టుగా ఆ వీడియోలో చెప్పారు. ఈ వీడియో కాస్త వైరల్ అవడంతో టీడీపీ అండ్ జనసేన పార్టీకి సంబంధించిన చాలా మంది యాక్టివిస్టులు నాగేశ్వరరావు గారిని సీరియస్గా క్వశ్చన్ చేస్తూ ఆ సోర్స్ ఎవరు చెప్పారు మీకంటూ ఆయనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ట్రోల్ చేయడమే కాకుండా దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఆయనకు మెసేజెస్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇదే సందర్భంలో జనసేన పార్టీ అధినేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ గారు నాగేశ్వరరావు గారు నేను సభాపతిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా కూడా చేశారు, ఆయన ఎందుకు అలా మాట్లాడారో తెలియదు, ఆయన తన మాటలు వెనక్కి తీసుకుంటే మంచిది అన్నట్టుగా ఆయన మాట్లాడగా నాగేశ్వరరావు గారు వెంటనే నేను బేషరతుగా నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నట్టుగా కూడా మాట్లాడారు. అయినా కూడా ఆయన పైన ఎక్కడా ట్రోల్స్ ఆగటం లేదు, ఆయనని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాను. ముఖ్యంగా తను వైసీపీకి అమ్ముడుపోయిన వ్యక్తిగా, వైసీపీ నుంచి నెలలా డబ్బు సంపాదించుకుంటున్నారు, వైసీపీ నుంచి డబ్బులు వస్తున్నాయి అన్నట్టుగా ఆయనను అతి దారుణంగా మాట్లాడుతున్నారు. నాగేశ్వరరావు గారి ఇన్కమ్ గురించి తెలుసుకుంటే ఎవరు ఈ మాట మాట్లాడరు. ఆయన దాదాపుగా యూనివర్సిటీ లెవెల్ ప్రొఫెసర్ గా రిటైర్ అయిన వ్యక్తి. ఈయన రిటైర్మెంట్ తర్వాత దాదాపుగా 1,50,000 వరకు ఈయనకు పెన్షన్ వస్తుందని చాలా మంది చెప్తారు. అంతేకాకుండా యూట్యూబ్ లో కూడా ఆయనకు 11 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. డైలీ 5 నుంచి 10 వీడియోలు ఆయన ఖచ్చితంగా పెడతారు. ప్రతి ఇష్యూ మీద, ప్రతి టాపిక్ మీద ఆయన లోతైన విశ్లేషణ ఇస్తుంటారు. ఈ వీడియోలు ఖచ్చితంగా 20,000 నుంచి 1,00,000-2 లక్షల వరకు కూడా వ్యూస్ వెళ్తాయి. దాదాపుగా నెలకు 8 లక్షల వరకు యూట్యూబ్ నుంచే సంపాదిస్తారు. అంతేకాకుండా ఆయన చాలా ఆర్టికల్స్ రాస్తారు, పేపర్లకు వెళ్తారు, కొన్ని టీవీ డిబేట్లకు వెళ్తారు. ఈ ప్రకారంగా చూస్తే ఆయనకు 10 లక్షలకు పైగా ప్రతి మంత్ ఆదాయం ఉంటుంది. ఇలాంటి వ్యక్తి డబ్బు కోసం ఒక పార్టీ తరపున మాట్లాడతారంటే ఎవరైనా నమ్ముతారా? నిజంగా ఆయన విశ్లేషణలు, ఆయన వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వరకు మాత్రము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎలాంటి వ్యక్తిత్వం కలవాడో తెలుస్తుంది. ఇలాంటి ఈయన పైన ఇంత దారుణంగా ట్రోలింగ్ జరగడం అనేది చాలా దారుణం ఫ్రెండ్స్. నిజంగా జనసేన పార్టీకి చెందిన వాళ్ళు, కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు, టీడీపీ ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ఎందుకు ఇలాంటి ట్రోల్స్ ఆపండి అని వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు చెప్పలేకపోతున్నారు. అండ్ అంతేకాకుండా టీడీపీకి సంబంధించిన అఫీషియల్ పేజ్లోనే
నాగేశ్వరరావు గారు వైసీపీ కండువా కట్టుకున్న ఒక ఫోటో కూడా పోస్ట్ చేశారు. నిజంగా రోజు రోజుకి రాజకీయాలు ఎంత దారుణంగా దిగజారుతున్నాయన్నది ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. ఆయన ఎక్కడ ఎవరికి సపోర్ట్గా మాట్లాడరు, ఎవరి సైడ్ తీసుకోరు, మంచిని మంచి అని చెప్తారు, చెడుని చెడు అని చెప్తారు. అండ్ ఇలాంటి వ్యక్తిని ఇలా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ అంతేకాకుండా ప్రీవియస్గా కూడా చాలాసార్లు ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని, పచ్చి బూతులు, ఇంట్లో ఆడవాళ్ళని తిడుతూ కూడా చాలామంది మెసేజ్ చేసేవారని లోకేష్కు ఫార్వర్డ్ చేసి ఆ మెసేజ్ చూపించి ఈ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఇంత దారుణంగా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడిన విషయాలను కూడా ఆయన చాలాసార్లు చెప్పారు. నిజంగా ఒక పార్టీ అనే వాళ్ళు నిజాలు మాట్లాడే వాళ్ళని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని ఇంతలా ట్రోల్ చేయాలా, ఇంతలా వాళ్ళని టార్గెట్ చేయాలా? ప్రశ్నించడానికి పుట్టామన్న పార్టీ కూడా ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతుందా అన్నది ఇక్కడ చాలా మంది యొక్క క్వశ్చన్. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న మాటలు రిటర్న్ తీసుకున్నారు. అండ్ ఇదే నుంచి వచ్చిన సమాచారం అన్నట్టుగా ప్రీవియస్గా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల సమయంలో 30,000 మందికి పైగా అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ నుంచి మిస్ అయ్యారు. నిఘా వర్గాల నుంచి నాకు తెలిసింది. దీన్ని కూడా వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు చాలామంది ఆ అమ్మాయిల డీటెయిల్స్ తీసుకొని ఈ కిడ్నాప్ చేసే వాళ్ళకి ఇచ్చారు. ఈ కిడ్నాప్ల వెనక ఈ వాలంటీర్ వ్యవస్థ హస్తం కూడా ఉంది అన్నట్టుగా మాట్లాడారు. ఇది ఆయనకు నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం అంట. ఇలా సమాచారం అందుకున్న ఆయన ఎందుకు అప్పుడే కేసులు పెట్టలేకపోయారు? ఎవరిని అరెస్ట్ చేశారు? అండ్ ఆ 30,000 లెక్క ఏంటి ఆయన అధికారంలోకి వచ్చాక? ఇలాంటి సమాచారం చెప్పిన వాళ్ళపైన కేసులు వేయరా? ఇది కరెక్ట్ సమాచారమో కాదో అన్నది కూడా నిర్ధారించుకోరా? అప్పుడు లేని కేసులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? అండ్ అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూలో యానిమల్ ఫ్యాట్ వాడారన్నట్టుగా ఏం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడేలా ఆ తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏం చెప్పాయి? అండ్ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా పంది కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది, చేప నూనె కలిసింది అన్నట్టుగా మాట్లాడలేదా? అసలు ఏ సోర్స్ ఆధారంగా వాళ్ళు అప్పుడు మాట్లాడారు? తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చినట్టే కదా, మరి వాళ్ళపైన కేసులు ఏవి అన్నట్టుగా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ తమకు తెలిసిన సమాచారాన్ని మాట్లాడే వాళ్ళని, నిజాలను మాట్లాడే వాళ్ళని ఇలా వాళ్ళ గొంతులు నొక్కడానికి ప్రయత్నించడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం అన్నట్టుగా చాలా మంది తమ విశ్లేషణ చెప్తున్నారు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తిని ఇంతలా కించపరుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదన్నది చాలా మంది యొక్క అభిప్రాయము, నా అభిప్రాయం. అండ్ ఇక్కడ ఆయన అన్న దాంట్లో కూటమి ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వానికే ఎక్కువ ప్రాబ్లం కదా, వీళ్ళు బీజేపీ పార్టీతో కలిసే ఉన్నారు, కావాలని ప్రజల ముందు డివైడ్గా ఉన్నారు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా అర్థం వస్తుంది కదా. ఇక్కడ అఫెండ్ అవ్వాల్సింది వైసీపీ పార్టీ వాళ్ళు కదా, కూటమి పార్టీ వాళ్ళు ఎందుకు ఇంతలా ఈయన టార్గెట్ చేస్తున్నారు అన్నది అర్థం అవటం లేదు. అసలు ఈ ఇష్యూ గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పినప్పుడు పడిన కేసులు ఇప్పుడు పడడంలో అర్థం ఏంటంటారు? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను ఇలా తొక్కేస్తే అసలు ప్రజాస్వామ్యం అనేది బ్రతుకుతుందా? ప్రశ్నించే వాళ్ళు లేకపోవడము ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.